Dear friends, welcome to the Biblical Parivartana and welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి అంటే జూన్ 22కి అలాట్ చేసినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 1 నుండి 28 వచనాలు. యాక్చువల్లీ 27, 28 అధ్యాయాలు. దాన్ని అంతటిని చదువుకోవటం చాలా కష్టం. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయమే. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే ఆశీర్వాదాలు, అనుసరించకపోతే శాపాలు. మొదటి 11 వచనాలు 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదాలు, 15 నుండి 68 వరకు అవి శాపాలు. ఓకే, దాని గురించినటువంటిది. దాన్ని ఎట్లా ఇక్కడ కానాన్లో ప్రవేశించినప్పుడు ఎట్లా సెరిమనీగా చేయాలి, ఆ కొండ మీద ఎట్లా, ఆ కొండల మధ్య ఏబాలు గెరజీం దగ్గర ఏ విధంగా ఉండాలి అనేటువంటి అక్కడ సెరిమనీ జరుగుద్ది అన్నమాట. యెహోషువ గ్రంథంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత యెహోషువ నాయకత్వం క్రింద అది జరిగింది. మోషే ఇక్కడ ఆదేశాలు ఇచ్చాడు. మరి యెహోషువ తర్వాత దాన్ని ఆచరించాడు. దాని గురించినటువంటి విషయం. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే ఏబాలు గెరజీము, ఆ కొండలు మనకి ఏం చెబుతున్నాయి అనేటువంటిది చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. Amen. ఇది ద్వితీయోపదేశకాండం 27, 28 చదవం. కానీ అది ఏ విధంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా ఆ సెరిమనీ ఏ విధంగా జరిగిందో మనం అది యెహోషువ 8వ అధ్యాయం 30 నుండి 33 వరకు చదువుకుందాం. ఏ విధంగా సెలబ్రేట్ చేశారో, ఆచరించారో దాన్ని. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. ఇక్కడ ఒక విషయం 31వ దాని మీద ఏంటంటే, వాళ్ళు ఏ పనిముట్లు వాడుకొనకుండా ఆ యొక్క అక్కడ ఆల్టర్ కట్టినట్టుగా ఉన్నది, బలిపీఠం కట్టినట్టుగా ఉన్నది. ఎందుకు అని అంటే మనిషి ప్రస్తావన లేకుండా దేవుడు సృజించినటువంటి వాటితో చేయటం. ఓకే, మరలా ఇంకోటి ఏంటంటే అదంతా జరిగి కట్ చేసినప్పుడు, రాడు కట్ చేసినప్పుడు రక్తం చిందుద్ది కదా. ఆ రక్తం, అలాంటి రక్తం చిందించకూడదు. వాటిని కట్ చేసేటప్పుడు రక్తానికి సంబంధించింది అది మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా ఏ పరికరాలు వాడకుండా, రాళ్ళు చెక్కకుండా బలిపీఠం కట్టాలి. ఓకే, కంటిన్యూ. 32. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి, వారిలో పుట్టినవారేమి, ఇశ్రాయేలీయులందరూ, వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ దినమునకు ఈ వైపున ఆ వైపున ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి.
వారిలో సగము మంది గెరిజేము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువుగా యెహోషువ ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటినీ బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములు దాని శాపవచనములు మును చదివి వినిపించను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుందురు గాక. యెహోషువ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియు లేదు. అంతవరకు ఆపుకుందాం. యాక్చువల్లీ 35 వరకు చదువుకుంటే బాగుంటుంది కాబట్టి 33 కాదు 35. ఆల్ రైట్, చదువుతాను దీన్ని. అక్కడ ద్వితీయోపదేశకాండం 27-28లో చిత్రీకరించబడుతున్న వేదిక బహు సుందరంగా ఉంటుంది. ఆ సెట్టింగ్, ఆ వేదిక అంటే ఆ సెట్టింగు చాలా సుందరంగా ఉంటుంది. వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయులు అడుగుపెట్టినప్పుడు వారందరూ దేశ ప్రజలుగా కలిసి ఒక గంభీరమైన ఒడంబడికను చేసుకొనవలెను. 29లో చేసుకుంటారు. అది ఒక్కొక్కటి వేలాది ప్రజలతో కలిసి 2 మహా సమూహములుగా తయారు కావలెను. గెరిజీము పర్వత వాలుల్లో అంటే స్లోప్స్లో 6 గోత్రములు నిలువవలెను. మిగిలిన 6 గోత్రములు లోయకు అటువైపు ఏబాలు పర్వత వాలుల్లో నిలువవలెను. 2 పెద్ద గుంపులు, ఒక గుంపు తరువాత మరొక గుంపు మార్చి చెప్పవలెను. మనం చర్చిలో కూడాను కొన్నిసార్లు వాక్యం చదువుకునేటప్పుడు ప్రీచరు లేకపోతే చదివేటువంటి వ్యక్తి ఒక వచనం చదువుతాడు, సంఘం మరొక వచనం మార్చి చదువుతారు కదా. దాన్ని మార్చి అనొచ్చు, యాంటీఫోనల్ అని కూడా అనొచ్చు. ఈ ఆచరణ అంటే ఇక్కడ ఏబాలు కొండ వేరే చోట గీస్తాను. ఇక్కడ ఏబాలు కొండ maybe it is not that much slopey, so I will make it like that. ఇక్కడ ఇది ఏబాలు అనుకుందాం, గెరజీం అనుకుందాం కొండలు. దీన్ని షోల్డర్స్ అంటాం, లేకపోతే అక్కడ స్లోప్స్ అంటాం. ఓకే, స్లోప్స్ అని ఇంగ్లీష్లో అంటారు. దాని ఒక షోల్డర్ లాగా ఉంటవి అన్నమాట. హెబ్రీలో దాన్ని షెకెం అంటాం. షెకెం తెలుగులో రాస్తాను. ఇక్కడ షోల్డర్ లాగా ఉంటుంది, ఇక్కడ మందసం ఉంటుంది, దేవుని యొక్క మందసం. వాళ్ళు యోర్దాను నది దాటిన తర్వాత అక్కడ యెరికో పట్టణం, అది ఆ సంఘటన జరిగిన తర్వాత యెరికో పట్టణం కూలిపోద్ది కదా. వాళ్ళు 7 సార్లు తిరిగినప్పుడు దేవుడే దాన్ని కాల్చివేస్తాడు. కాల్చివేయటం అది అంటే దేవునికి అర్పించబడినటువంటి పట్టణం అనేటువంటి రీతిగా ఎవరు దాన్ని కూడా ముట్టకూడదు, ఇది దేవునికి అర్పితం అనేటువంటిది. అక్కడ కొన్ని వర్జన్స్లో ఏమంటుందంటే శపించబడిన అని ఉంటుంది. శపించబడటం అంటే అక్కడ దేవునికి అర్పించబడిన అని అర్థం. అంటే దేవునికి అర్పించిన దాన్ని ఎవరైనా కానీ ముట్టుకుంటే వారు శపించబడతారు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. దాన్ని అదైన తర్వాత ఇక్కడికి వచ్చి షెకెం దగ్గర ఉంటారు. ఇక్కడ షెకెములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, అంతకుముందు ఇప్పుడు ఇది
లెటెస్ట్ సే 1500 బీసీలో జరుగుతుంది అనుకోండి. అంతకుముందు అంటే 2500లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం మరి అబ్రహాము ఊర్ ఆఫ్ ద కాల్డీస్ నుండి హారాన్ గుండా మరి ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఆయన ఇక్కడ బలిపీఠం కట్టాడు. ఇక్కడే అదే ప్లేస్లో ఐగుప్తు నుండి వచ్చినటువంటి వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడికి వచ్చారు. కాబట్టి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెబుతున్నాను అనమాట. అప్పుడు ఇక్కడ 6 గోత్రాలు, అందరూ వాళ్ళలో కొంతమంది లేవీలు కూడా ఉండాలి. ఇక్కడ వేరే 6 గోత్రాలు లేవీయులు, వాళ్ళు నడిపించాలన్నమాట. లేవీయులుండి ఈ సెరమనీని నడిపించాలి. మరి ఇక్కడ శాపములు దేవుని నిబంధనలో ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో మరి ఆశీర్వాదాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. ఇక్కడ ఆశీర్వాదాలు చదవాలి, వీళ్ళు శాపాలు చదవాలి. ఓకే. ఇక్కడ లేవీయులు ఈ గెరజీం దగ్గర ఉన్నటువంటి లేవీయులు వాళ్ళు ఆశీర్వాదాలు చెబితే వాళ్ళందరూ కూడాను ఏమనాలి? ఆమేన్ అనాలి. ఓకే. చాలా గంభీరమైనటువంటిది అది చదువుదాం. ఎందుకు ఇది, దీని అర్థం ఏంటి అని మనం అంటే ఆ అర్థాన్ని తెలుసుకుంటే ఆ 2 కొండలు మనతో మాట్లాడినట్టుగా ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, లెట్ మీ రీడ్. మిగిలిన 6 గోత్రములు లోయకు అటువైపు ఏబాలు పర్వత వారుల్లో నిలవబడి 2 పెద్ద గుంపులు, ఒక గుంపు తర్వాత మరొక గుంపు మార్చి చెప్పవలను. యాంటీఫోనల్. ఈ ఆచరణలోని ఒక ఘట్టంలో గెరజీం కొండ దగ్గర నిల్చున్న వారితో కలిసి లేవీయులు వారికి అప్పగించిన మాటలను వల్లించినప్పుడు జనులందరూ ఆమేన్ అని స్పందించాలి బిగ్గరగా. ఆమేన్. చూడండి, 6 లక్షల మంది అక్కడ వచ్చారు. మరి ఇంకా ఎక్కువ స్త్రీలతో కలుసుకుని స్త్రీలు మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరదేశీయులు వాళ్ళందరికీ పెట్టుకుంటే ఇక 6 లక్షల మంది ఎక్కువే. ఇటు 3 లక్షలు అటు 3 లక్షలు అనుకోండి. అందరూ ఒకేసారి ఆమేన్ అని అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళందరూ మరి ఆశీర్వాదాలు శాపాలు చదివితే ఎట్లా ఉంటుంది? అది చాలా గంభీరమైనటువంటి ఆచరణది, సెరిమనీ. ఈ ఆచరణలోని వేరే ఘట్టములలో గెరజీము దగ్గర ఉన్న జనసమూహము విధేయతకు వర్తించే ఆశీర్వాదములను బిగ్గరగా చెప్పాలి. బిగ్గరగా షౌట్ అంటే ఆ విధంగా మనం షౌట్ చేస్తే ఇప్పుడు మైక్ పెట్టుకుని చేస్తే ఎట్లా ఉంటుంది? చెవులు దిబ్బిళ్ళు వేసిపోతాయి. మైక్ లేకుండా ఎంత చెప్పినా కానీ అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే కొండల మధ్య చెప్పినటువంటిది. కొండల మీద చెప్పినా కొండల మధ్య చెప్పినా కానీ ప్రతిధ్వనించేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ విధంగా ఏబాలు దగ్గర, ఇక్కడేమో గెరజీం దగ్గర ఆశీర్వాదాలు, ఏబాలు దగ్గర అవిధేయతకు చెందినటువంటి శాపాలు బిగ్గరగా చెప్పాలి. దీనిని నిజంగా ఆచరించినప్పుడు మనం చదువుకున్నాం కదా, యెషయా, యెహోషువ 8:30 నుండి 35 వరకు చదువుకున్నాం. దాని ప్రదర్శన ప్రభావము చాలా గంభీరంగా ఉంటుంది. మనం చూడలేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళది గంభీరమైనటువంటి ఆచరణ, అది సెలబ్రేషన్. ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దట్ ఈస్ ద పాయింట్. అది ఏంటి అంటే దేవుని ఆశీర్వాదములతో సంతసించుటకు లేదా వారి అవిధేయతను బట్టి దేవుని శాపమును నాకు గురి అయి
విషాదముతో కొట్టుకొని పోవుటకు కీలకమేదనగా ఆశీర్వాదాలకి విషాదానికి, ఆశీర్వాదాలతో సంతసించడానికి, శాపాలతో విషాదంలో కొట్టుకొని పోవటానికి ఏంటి కీలకం? ఏదని అంటే వారు దేవుని వాక్యంపై అతి శ్రద్ధ చూపవలెనని ఆ ప్రక్రియ ద్వారా వారు గుర్తించాలి. ఈ సెరమనీ ద్వారా, ఆ ప్రక్రియ ద్వారా వారు గుర్తించాల్సింది ఏంటంటే వారు దేవుని వాక్యముపై అతి శ్రద్ధ చూపవలెను. ఆషామాషిగా ఉండకూడదు. దేవుడు నిబంధన చేసుకున్నటువంటి ఆ నిబంధన వాక్యం, ధర్మశాస్త్రం, అది పంచగ్రంథాలు కావచ్చు, పదాజ్ఞలు కావచ్చు, పంచగ్రంథాలు కావచ్చు, పాత నిబంధన కావచ్చు. క్రైస్తవులకి బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు. దేవుని వాక్యంపై అది శ్రద్ధ చూపవలెను. అది ఎన్నిసార్లు చెప్పినా కానీ అది అసలు అది చెప్పకుండా ఉండకూడదండి. ప్రతి ప్రీచర్ కూడాను దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. ఆ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. దేవుని వాక్యం చదువుకుంటేనే ప్రార్థన వస్తుంది. దేవుని వాక్యం చదువుకుండా ఏం ప్రార్థన చేస్తాం? నీకు ఎప్పుడు మాకు ఇవ్వు జలగలాగా ఇమ్ము అని అంటమే. నన్ను అభివృద్ధి, నన్ను నా సరిహద్దులు విశాలం చెయ్యి, నాకు డబ్బు ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు. అది దేవుణ్ణి వాడుకున్నట్టుగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదువుకుని, విని, అన్వయించుకుని, దానికి స్పందించి దేవునికి విధేయులుగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడు మన కృతజ్ఞత స్తుతులతో సంతోషిస్తూ, వందనాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, ఓకే, అప్పుడు అడుగున్నా పర్లేదు. ఆ విధంగా దేవునిలో సంతోషించినప్పుడు ఏదైనా అడుగు ఇస్తాడు. దేవుని యందు సంతోషించేటువంటి వారికి దేవుడు ఏదడిగినా ఇస్తాడు. ఆయన ఆశ అది. మనం ఆశీర్వదింపబడాలని, మనం అభివృద్ధి చెందాలని ఆయన ఆశే అది. అయితే దేవుడిచ్చిన దాన్ని మనం వాటేసుకుంటాం, దేవుడిని తోసేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. దేవుని వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మన ప్రక్కన కూర్చుంటాడు అన్నమాట. అది అతి శ్రద్ధ చూపించాలి. ఇండివిజువల్గా చదువుకోవాలి. ఇప్పుడు ఈ మనం వాక్యం, ఈ ధ్యానాల్లో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే దీనిలో 4 వాక్య భాగాలు ఉన్నాయి. ప్రతిరోజు 2 వ్యక్తిగతంగా చదువుకోవాలి, 2 కుటుంబంతో చదువుకోవాలి. కుటుంబ ప్రార్థనలు అనేది ఉండాలి. ఓకే, అది నేర్చుకుంటే కనీసం ఈ దినాన మీరు నిర్ణయించుకుంటే మా కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి, నేను బైబిల్ చదువుకుంటానండి అనేది చేస్తే ఇక మిగిలిన చదవనవసరం లేదు. ఇప్పుడు ముందుకు వెళ్దాం. అదేంటంటే కీర్తనలు 119 మొదటి 24 వచనాలు. ఇది అన్నిటికంటే సుదీర్ఘమైనటువంటి అధ్యాయం బైబిల్లో. 176 వచనాలు ఉన్నాయి. 22 మల్టిప్లైడ్ బై 8, 176 వచనాలు ఉన్నాయి. అవి దేవుని వాక్యాన్ని గురించి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా దేవుని వాక్యంపై శ్రద్ధని. కాబట్టి ఇది కూడాను దేవుని వాక్యం గురించే. కాబట్టి దేవుని వాక్యం గురించి చెబుతాడు ఇప్పుడు ఆయన. చూడటానికి కీర్తన 119 చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే మనం ద్వితీయోపదేశకాండం 27, 28కి దానికి కీర్తన 119కి చాలా విభిన్నంగా ఉండొచ్చు చూడటానికి. కానీ ఇక్కడ కూడా
119వ కీర్తనలో కూడా దేవుని వాక్యమును గూర్చి అసమాన తీరులో ఉద్ఘాటించబడినది. అసమాన తీరులో, అద్వితీయమైనటువంటి తీరులో ఉద్ఘాటించబడింది. అన్ని అధ్యాయముల కంటే సుదీర్ఘమైన అధ్యాయం 119 కీర్తన. ఈ కీర్తన గ్రంథములోని 2వ వచనం, కీర్తన గ్రంథంలోని 2వ వచనం అంటే మొదటి కీర్తన 2వ వచనం ఏంటది? యెహోవా దర్శన శాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. 1వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథాలు అన్నిటికీ 2వ వచనం ఏంటి? దేవుని వాక్యాన్ని చదువుకుని ఆనందించేటటువంటి వాడు దివారాత్రులు దాని యందు ధ్యానించుకుంటేనే ఆనందం వస్తుంది, ధ్యానించుకుంటేనే ధన్యత వస్తుంది. వాడు ధన్యుడు అని. ఇంకే ధ్యానించుకునేటువంటి వాడి పరిస్థితి ధన్యుడు, ధ్యానించుకోనటువంటి వాడి పరిస్థితి దుర్మార్గుడు, భక్తిహీనుడు. 2 మార్గాలు అని మొదటి కీర్తన ఉంటుంది. మొదటి కీర్తన, ఆ కీర్తనలన్నిటికీ మొదటి కీర్తన ముందు మాటగా ఉంటుంది. అది ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది, తొలి పలుకుల్లాగా ఉంటుంది అన్నమాట. కీర్తనలన్నీ కూడా ఆ విధంగా చదవాలి అనేటువంటి ఉద్దేశం. మరలా చదువుతాను. ఇక్కడ ఏప్రిల్ 1 దినం యొక్క ధ్యానాన్ని కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంపై 1వ కీర్తనపై ధ్యానం అన్నమాట. కీర్తన 119 ఒక అక్షర క్రమ పద్ధతిలోనున్న పద్యం. దాన్ని ఏమంటారంటే అక్రాస్టిక్ పోయం అంటారు. ఏంటి అక్రాస్టిక్ పోయం? ఏ విధంగా ఉంటుంది? ప్రతి 8 వచనాలలోని ప్రతి పంక్తి హెబ్రీ భాషలోని 22 అక్షరాలతో మొదలవుతున్నది. ఇప్పుడు తెలుగు ఆల్ఫాబెట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 36, 20 హల్లులు, 16 అచ్చులు. ఓకే, 36 ఉన్నాయి. మరి ఇంగ్లీష్లో 24, గ్రీక్లో 24, ఇంగ్లీష్లో 26 కదా. ఇక్కడ ఎన్ని అంటే 22 అక్షరాలతో 8 ఒక్కొక్క అక్షరం. ఆలెఫ్, బేటా, ఓకే, గిమేల్, ఓకే, అట్లా ఆలెఫ్తో 8 వచనాలు, బేటాతో 8 వచనాలు, అట్లా గిమ్మేల్తో 8 వచనాలు, అట్లా ఉంటుంది అన్నమాట. 22 మాటలతో, అక్షరాలతో కలిసినటువంటిది ఇది అన్నమాట. దీన్ని అక్రాస్టిక్ అని అంటారు. ఓకే, అందువలన ప్రతి బైబిల్లో కూడాను 8 మనం చూస్తాం. ఆ 8కి ముందు ఈ హెబ్రీ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని పెడతాడన్నమాట. అంటే ఆ అక్షరంతో మొదలవుతుంది అని. ఒకవేళ హెబ్రీ ఆల్ఫాబెట్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. 119వ కీర్తనలో ఆ 22 అక్షరాలు మనం చూడగలుగుతాం. ఆల్ రైట్, 22 అక్షరాలతో మొదలవుతున్నది. వీటన్నిటి అంశము దేవుని వాక్యం. ఏంటి ఈ 176 వచనాలు దేని గురించి? దేవుని వాక్యం గురించి. అక్కడ షెకెము దగ్గర ఏమి నేర్చుకున్నాం? దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి అనేటువంటి సంగతిని, ఆ కీలకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయాన్ని ఆ ఆచరణ ద్వారా జరిగింది. ఇది కూడా అంతే. సుదీర్ఘమైనటువంటి అధ్యాయం దేని గురించి చెబుతుంది?
దేవుని వాక్యం గురించి చెబుతుంది. లేఖనాలను సూచించే 8 దరిదాపుగా ఉండే పర్యాయ పదాలను ఈ అధ్యాయము వాడుకుంటున్నది. ఓకే, 8 పర్యాయ పదాలు. ఈ 119వ కీర్తన చదివితే దానిలో వాక్యం, దేవుని వాక్యం అంటాం కదా, దానికి పర్యాయ పదాలు మరి వాక్యంతో కలిసి పర్యాయ పదాలుగా 8 ఉంటున్నాయి. దాని గురించి మనం చెప్పుకుందాం. ఒకటేంటి? మొదటిది ధర్మశాస్త్రం, లా అంటాం. లా ఏంటి? లా అంటే అర్థం ఏంటి? ఉపదేశముగా దానిని అనువదించిన ఎడల, ఉపదేశం, లా అంటే ఏంటి? ఉపదేశం, టీచింగ్. దీనిని అనువదించిన ఎడల మరీ మంచిది. అంటే ఉపదేశం అని లా కంటే, ధర్మశాస్త్రం కంటే ఉపదేశం అని ఆ విధంగా ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా మంచిది అని అంటున్నాం. ప్రత్యక్షపరచబడిన సంగతులుగా ప్రతిధ్వనించే మాట. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షపరచకపోతే తన గురించి, మన గురించి, రక్షణ గురించి ప్రత్యక్షంగా ఆయన చెప్పకపోతే మనకి ఏమీ తెలియదు అని గ్రహించుకోవాలి. ఆయన తన కృపచేత ప్రత్యక్షపరచుకున్నాడు. అది ధర్మశాస్త్రం అంటే, అది ఉపదేశం అంటే. రెండవది కట్టడలు, ఇంగ్లీష్లో అంటారు స్టాట్యూట్స్ అంటారు. దేవుని వాక్యమునకు కట్టబడి ఉండవలసిన అధికారమును సూచిస్తున్నది. అధికారంతో నువ్వు చేయాలి, నువ్వు దీనికి కట్టుబడి ఉండాలి అని చెప్పేటువంటి మాట. నువ్వు దీనికి కట్టుబడి ఉండాలి. వాక్యం చదువుకుంటాం, ఓకే, వాక్యం అంతా చదువుకుని కట్టుబడి ఉండవలసినటువంటి విషయాలు ఏంటి అని గ్రహించాలి. కట్టుబడి ఉండటానికి అధికారం. దేవుడు సృష్టికర్త. మనం చెప్పుకున్నాం, ఆదికాండం గురించి చెప్పుకున్నప్పుడు దేవుడు సృష్టికర్త, మన సృష్టి ఏంటి, దానిలో మనం నేర్చుకునేది ఏంటి? దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. దేవుడు సృష్టికర్తగా, దేవుడు సృష్టిపై అధికారం కలిగినటువంటి వాడు. ఆయనకి లెక్క చెప్పాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన కట్టడలకు మనం కట్టుబడి ఉండాలి. మూడవది న్యాయ విధులు, దాన్ని ప్రిసెప్ట్స్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు ఆదేశించిన వివరాలను తానే పరామర్శిస్తున్నట్లు సూచించే పదం. దేవుడు ధర్మశాస్త్రాన్ని, తన వాక్యాన్ని ఇచ్చాడు వివరాలు, దానిలో వివరాలు ఇచ్చాడు. వివరాలు పాటిస్తున్నామా లేదా, లేకపోతే జనరల్గా చెబుతున్నామా? ఓకే, కాబట్టి ఇక్కడ విధులు, దేవుని మాటలు, దేవుని సందేశం జనరల్గా కాదు, దేవుని మాటలు, ప్రతి ఒక్క మాట అవసరం. ఇప్పుడు సందేశం ఎట్లా వస్తుంది? మాటలు లేకుండా. కాబట్టి జనరల్గా పాఠం కాదు, దేవుడు ఏం చేశాడు అనే ఆ విధులు ఏంటి అని గమనించుకొని దాని ప్రకారం చేయాలి. ఎందుకు? దాని ప్రకారం వెళ్తున్నామా లేదా అని దేవుడు ఓవర్సీ చేస్తాడు, పరామర్శిస్తాడు. FBI లాగా, సిబిఐ లాగా. ఓకే, అంటే సిబిఐ అది దేవుళ్ళో ప్రేమ ఉంటుంది అనుకోండి, మరి వాళ్ళ ప్రేమ ఉంటుందో ఉండదో అది వేరే విషయం. ఓకే, కాబట్టి దేవుని వాక్యం ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉంటున్నారా లేదా అని పరామర్శిస్తాడన్నమాట. హీ విల్ ఓవర్సీ, హీ విల్ సూపర్వైజ్. అది ప్రిసెప్ట్స్ అంటే. సరే, నెక్స్ట్ శాసనములు. శాసనాలు అంటే డిక్రీస్. సర్వజ్ఞానిగా ఔన్నత్యుడైన న్యాయాధిపతి నిర్ణయాలు, దాన్ని ప్రిసెప్ట్స్ అంటారు. జడ్జ్, సుప్రీం కోర్ట్ జడ్జ్,
సుప్రీంకోర్టు జడ్జి తీర్పు చేసి ఇచ్చినటువంటి నోటీసులు, వాటిని ప్రిసెప్ట్స్ అంటారు. దేవోక్తులు అంటే అర్థం అదన్నమాట. అది శాసనములు, శాసనం చేస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు అనేటువంటి మాట. వాక్యం, వాక్యం అంటే వర్డ్. ఇది సమగ్రమైన పదం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అని ఎందుకు చెప్తున్నాడు అంటే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు దేవుని గురించి ప్రత్యక్షపరచాడు కదా. ఏం ప్రత్యక్షపరచాడు అంటే వాక్యం. బైబిల్ అంతట్లో ఏమున్నదో అది, దాన్ని ప్రత్యక్షపరచాడు. అది వాక్యం అంటే. అంటే సమస్తాన్ని, దేవునికి చెందినటువంటి సమస్తాన్ని బయలుపరిచినటువంటి వాక్యం. సమగ్రమైనటువంటి పదం ఇది. బహుశా అనేటువంటి మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. నాకు నేర్పాడు ఈయన, కార్సన్ గారు నేర్పాడు బహుశా అని. నేను బహుశా అని అన్నాను కాబట్టి అయ్యుండొచ్చు అని అన్నాను. దేవుడు బయలుపరిచిన సత్యమంతటిని సూచించే పదం. బహుశా అంతటిని సూచించేటువంటి పదం. ఆ సత్యము వాగ్దానం ద్వారా కావచ్చు. ఇప్పుడు బైబిల్లో ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. అది వాక్యం. నెక్స్ట్ ఆజ్ఞలు, కమాండ్స్. తన సృష్టి ఏమి చేయవలనో ఆదేశించగల దేవుని అధికారాన్ని సూచిస్తుంది. ఓకే, దేవుడు సృష్టికర్త, సృష్టిని ఆదేశిస్తుంటున్నాడు కదా. ఏం చేయాలి, ఏం చేయకూడదు ఆదించగలిగినటువంటి దేవుని అధికారాన్ని సూచిస్తుంది. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపించాడు, అధికారంతో ఆజ్ఞాపించాడు. అన్ని అధికారాల కంటే దేవుని అధికారం గొప్పది. ప్రభుత్వ అధికారం, ఎస్, మన ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. కానీ దేవుడు ఆ అధికారం కంటే గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తి. అది బైబిల్ ద్వారా ఆయన ఆదేశించాడు. వాక్యం, అధికారం. ఓకే, వాగ్దానం, ప్రామిస్. చెప్పెను అనేటువంటి మాటను అది ట్రాన్స్లేట్ చేసేటువంటిది. చెప్పెను, సే అంటే దేవుడు ఏది చెప్పినా కానీ అది వాగ్దానం. ఇక ఒట్టు పెట్టుకుని, దేవుడు తల మీద చేతులు పెట్టుకుని నా ఒట్టు అని చెప్పనవసరం లేదు. దేవుడు చెప్పాడు అంటే అది వాగ్దానంతో సమానం. యేసుప్రభు ఏం చెప్పాడు? లెట్ యువర్ ఎస్ బి ఎస్, నో బి నో. ఎస్ బి ఎస్, నో బి నో అంటే ఎస్ అండ్ నో. ఎందుకంటే అది వాగ్దానంతో సమానం. ఓకే, తర్వాత సాక్ష్యములు, టెస్టిమనీస్. ఏంటి సాక్ష్యం ఇస్తుంది? దేవుని ఒక వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? దాన్ని టెస్టిమనీ అంటారు. అబద్ధమునకు వ్యతిరేకంగా సత్యమును గూర్చి ధీటుగా ఇస్తున్న సాక్ష్యం, అనుభవం. కట్టడలు అని హెబ్రీ పదాన్ని కట్టడలు అనే రీతిగా NIVలో ట్రాన్స్లేట్ చేశారు. అక్షరాల దాని అర్థం ఏంటంటే నీ సాక్ష్యములందు నేను ఆనందించుతున్నాను, దేవుని వాక్యమందు ఆనందిస్తున్నాను. మరి మనం పాట పాడతాం కదా, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa Grandhamu Bible. Patimpa Grandhamu Bible.
అనుదినము పఠించిన ఎల్లవేళ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल फरोज फरोज उसको रोज फरोज सामने खतरा कोई ना हो ओ दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल ఏంటి దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ world view. The best world view. Philosophy అందాం. ఫిలాసఫీ మార్గదర్శి. బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయా? అన్ని విషయాలు ఓకే. రక్షణకు సంబంధించినవి అన్ని విషయాలు ఉన్నాయి. రక్షణకు సంబంధించినవి పాపులైనటువంటి మనకు రక్షణకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అంటే దేవుని తెలుసుకుని దేవునికి అనుగుణంగా దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా ఏ విధంగా జీవించాలనేది ప్రతిదీ ఉన్నది. ఇక మిగిలినవి ఏదో అంటే ఆ సందర్భంలో ఉన్నాయే కానీ అవి వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కాదు. మరి భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కాదు. మరి ఈ మెడికల్గా టెక్స్ట్ బుక్ కాదు, సోషల్ టెక్స్ట్ బుక్ కాదు అని గ్రహించుకోవాలి. సోషియాలజీ ఉంది, మెడిసిన్ కూడా ఉన్నది, జాగ్రఫీ కూడా ఉన్నది, కానీ ఆ టెక్స్ట్ బుక్ కాదు. కానీ రక్షణకు సంబంధించినటువంటి ఇది టెక్స్ట్ బుక్. ఓకే. ఇంకా వేరే విధంగా చెప్పాలి అంటే ఇట్ గివ్స్ యూ ద బెస్ట్, ద హైయెస్ట్ వరల్డ్ వ్యూ, ద బెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. బెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఆ ఫిలాసఫీని పెట్టుకుంటే ఇక మిగిలినటువంటి ఫిలాసఫీలో ఉన్నటువంటి తప్పు ఒప్పులు తెలుస్తాయి. బైబిల్ ఫిలాసఫీ వచ్చినటువంటి వాళ్ళు వెంటనే పసిగడతారు, వాళ్ళకి జ్ఞానం వస్తుంది, వివేచన శక్తి వస్తుంది. అది తప్పేంటి, ఇది రైట్ ఏంటి అనేటువంటిది. కాబట్టి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాం, మమ్మల్ని క్షమించండి. మీరు మాతో మాట్లాడండి. బైబిల్ చదువుకోవటానికి మా యొక్క హృదయం, మా యొక్క మనసును మీ వైపుకు త్రిప్పుకొనవలసిందిగా, మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటున్నాం. ఏ విధంగా చదవాలో, ఏ విధంగా చదువుకోకూడదో దాన్ని సరిగా అర్థం చేసుకుని ప్రభా దాన్ని బట్టి జీవించడానికి సహాయం దయచేయండి. తెలిసినటువంటి వాళ్ళు మీరు ఉపదేశకులుగా ఉండేటువంటి ఆ యొక్క వరం, ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారా నేర్చుకునేటువంటి తగ్గింపు మనసును మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.